ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంతూర్, సెల్సియా క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్, లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేసి అనంతరం మాట్లాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంతూర్, సెల్సియా క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్, లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసిన సందర్భంగా మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా మంత్రి ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగానే జిల్లా కేంద్రాలలో ముగ్గుల పోటీలను అక్కా చెల్లెళ్ళు, ఆడపడుచుల కోసం నిర్వహిస్తున్న ఏకైక ఛానల్, ఏకైక దినపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని అన్నారు. పండుగ వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలను తనతో పాటు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఏబిఎన్తో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతిరోజు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తుందన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గత 3 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులకు చేరవేయడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అభినందించారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ఆసుపత్రిలో ప్రజలకు అందించాల్సిన సేవల గురించి చర్చించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను పెంపొందించడంతో పాటు ఐటీ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. బ్యూరో ఇన్ఛార్జ్ చెల్లా సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలించిన ముగ్గులన్నీ ఆడపడుచులు చాలా మంచిగా వేసినారు. అందరికీ ఇవే మాకు నమస్కారం. మాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంటి ముందరనే ఎప్పుడు మేము ఒక్క వాకిట్లోనే మేము ఒక్కలమే వేసుకొని మేమే చూసుకుంటాము. ఈరోజు చాలా మంది 110 మంది ఇక్కడ కలిసి వేయడము, ఇంక ఈ సంఖ్య అంతా చూసి మాకు పరిశీలించడానికే మాకు 2 కళ్ళు చాలట్లేవు. నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరియు లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ వారు మరియు సంతూర్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీలో మహిళలు శ్రమ కోర్చి తమ యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. చూడటానికి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలు మరీ నిర్వహించాలి. తర్వాత దీంట్లో వాళ్ళు కొన్ని క్యాప్షన్స్ కూడా పెట్టారు. మరి ఆడపిల్లలను సంరక్షించాలి అని. తర్వాత అంటే కొన్ని మనకు నచ్చిన విషయాల్లో వాళ్ళు ఈ ముగ్గులే కాక సమాజం దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని ఇటువంటివి వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఆడపిల్లల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుంది. మళ్ళీ కొంతమంది ఒక దాంట్లో చూసి లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీకి మా కాలనీవాసిగా మాకు ఎంతో గర్వకారణం. ఇతరు స్పాన్సర్గా ఉన్నందుకు. వీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ పనులు కూడా బాగా చేస్తుంటాడు. మాకెంతో ఆదర్శంగా ఉంటుంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొని మా కాలనీవాసిగా మాకెంతో గర్వకారణము. ఈ రంగవల్లులు సంక్రాంతి రాకముందుకే ఆల్రెడీ సంక్రాంతి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మహిళలందరికీ ప్రత్యేక మా కాలనీ వాసులు కూడా వచ్చారు. వారికి ఈ ముగ్గులు ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై
ఎంతో శ్రమ తీసుకొని ముగ్గులు వేసిన మహిళలందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన స్పాన్సర్గా ఉన్న మా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికి కూడా సంక్రాంతి అడ్వాన్స్ హ్యాపీగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సందర్భంగా అందరికి కూడా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ముందుకు పడి బాగా అడ్వాంటేజ్ అంటే మోటివేట్ చేసి చాలా రోజుల సంది ఒక దగ్గర నేను యాడ్ చూస్తున్న జ్యోతిలో 1 వీక్ నుంచి వస్తున్నది. ఇక్కడ వేసినందుకు అసలు ఈ రంగవల్లులు చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్జీ కాలేజీలో కన్నుల పండుగగా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతంగా చేసినందుకు శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈ విధంగా ముగ్గులు వేసినందుకు వాళ్ళు ఇంత ఘనంగా ప్రిపేర్ అయ్యి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీరి ముగ్గులు చూస్తుంటే నిజంగా హరివిల్లు మధ్యలో ఉన్నట్టుగా ఉన్నది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానాన్ని చూస్తుంటే రంగవల్లులతోటి చాలా ఆనందకరంగా ఉంది. అసలు ఈ రంగవల్లిని చూసినప్పుడు ఆడవాళ్ళకే కాదు చూసిన వాళ్ళకి ఎంతో సంతోషకరంగా ఉంది. మనసు ఉప్పొంగిపోయినట్టుగా ఉంది. ఇంతమంది ఒక చోట చేరి ఒక కార్యక్రమం నిర్వహించడంలో చాలా సంతోషం ఉంది. దీంతోపాటు వీళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అయింది. వీటిని చూసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రజ్యోతులైనా ఇంకా స్పాన్సర్లు ఎవరైనా ముందుకు వచ్చి చేసుకుంటూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. వీళ్ళందరికీ ఈ ముగ్గులతో ప్రమోట్ చేసిన పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు నా పేరున ధన్యవాదాలు. ఇందులో స్పాన్సర్గా ఉండటం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరం మాది వచ్చేసి లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ వచ్చేసి కార్ డెంటింగ్ పెయింటింగ్ వర్క్షాప్లో ఒక స్థానం నెంబర్ 1 స్థానంలో ఉన్నది నల్గొండలో. ఈరోజు మనం చూసుకుంటే 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఒకే ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్న సంస్థ అన్నది. దాంట్లో స్పెషల్ డెంట్ కూలర్తో సహా డెంట్ హీట్ మిషన్, పెయింట్ మిక్సింగ్, ఎవరి షోరూంలో ఉండాల్సిన నామ్స్ ప్రకారం ఒక లోకల్ గ్యాలరీలో మనం మెయింటైన్ చేస్తూ దాన్ని నల్గొండ జిల్లా నుంచి కాక చుట్టుపక్కల జిల్లా వాళ్ళకు కూడా మనం ఇస్తున్న మన